Hello everyone, I am Dr. Swati Reddy, consultant obstetrician and gynecologist and infertility specialist, laparoscopic surgeon. So, ee roju manamu high risk pregnancy gurinchi discuss chedam. So, what is high risk pregnancy? Evarni aa category lo label chestam anedi cheptanu. So, any women very early conceive aina 18 years, 17 years or after 32 years conceive aina, they are under high risk. అబౌవ్ 32 ఇంకా కామన్ హై రిస్క్ కేటగిరీకి రావడం. ఎందుకు హై రిస్క్ అని చెప్తాను. సో 32 అండ్ బియాండ్ వాళ్ళకి షుగర్ రావడం ఛాన్సెస్ ఉంటుంది, ప్రెగ్నెన్సీలో బీపీ రావడం ఛాన్సెస్ ఉంటుంది, అండ్ వాళ్ళకి జాండిస్, రక్తం తక్కువ ఉండడము, ఇవన్నీ ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళని హై రిస్క్ కింద కన్సిడర్ చేస్తాం. వేరే కండిషన్స్, ఏ కండిషన్స్లో మనము హై రిస్క్ అని కేటగరైజ్ చేస్తాము అంటే, ఇప్పుడు ఒక తల్లి ప్రెగ్నెంట్ ఉంది, తనకి వేరే మెడికల్ కండిషన్స్ అసోసియేటెడ్ కండిషన్, హార్ట్ డిజీజ్ అంటే గుండెలో ఇబ్బంది, హార్ట్ డిజీజ్ విత్ ప్రెగ్నెన్సీ ఈజ్ హై రిస్క్. వాళ్ళకి ఆల్రెడీ ఫిట్స్ వస్తుంది, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది, వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు, వాళ్ళు కూడా హై రిస్క్ కిందకు వస్తారు. అండ్ RH నెగటివ్ అంటే వాళ్ళకి నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది, ప్రెగ్నెన్సీ ఉన్నారు, వాళ్ళు హై రిస్క్. ట్విన్స్, ఇద్దరు బేబీలు ఉన్నారు పొట్ట లోపల, సో ట్విన్ బేబీ ప్రెగ్నెంట్ మదర్ ఇస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ హై రిస్క్. అండ్ షుగర్ ఇన్ ప్రెగ్నెన్సీ, బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ, జాండిస్ ఇన్ ప్రెగ్నెన్సీ, ప్లేట్లెట్స్ తక్కువ ఉండడం ప్రెగ్నెన్సీలో, ఇవన్నీ హై రిస్క్ కిందకి వస్తుంది. సో ఎనీ టైం ఇలా హై రిస్క్ అని డిటెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు హై సూపర్ స్పెషాలిటీ సెంటర్లోనే కన్సల్ట్ అయ్యి, టీమ్ ఎఫర్ట్స్ ఉండే దగ్గర, టీమ్ వర్క్ ఉండే దగ్గర, ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, జనరల్ సర్జన్ అందరూ ఉండే సెంటర్స్లో మీరు ఆప్ట్ చేసుకుంటే ఇట్ విల్ బీ మోర్ యూస్ఫుల్. మీకు అండర్ వన్ రూఫ్ అన్ని ట్రీట్మెంట్ అనేది అవుతుంది. అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని ఇంకో కండిషన్ కూడా చెప్తాం. ఇప్పుడు వాళ్ళకి మాయా అనేది కిందకు ఉంది, చాలా కిందకు ఉంది, మనం సిజేరియన్ చేసే దగ్గర ఉంది, అంటే ప్లాజెంటా ప్రీవియా అంటాం, వాళ్ళని కూడా we will call them under high risk pregnancy. అండ్ కొంతమందికి ఇది 4వ ప్రెగ్నెన్సీ, 3 సిజేరియన్లు అయింది, ఇది 4వది, అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. సో ఇట్లాంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఉంటే, ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.